హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నేరేళ్ళ సంతి ఛానల్. ఏదైతే వ్లాగ్ అనమాట. సో చెప్పాను కదా, ఆయుధ పూజ లాంటిది దేవుడికి పూజ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు డెకరేషన్ అంతా మీకు ప్రాపర్గా చూపిస్తాను. సో చూసేయండి. ఇదిగోండి, ఫస్ట్ వచ్చేసి నేనైతే ఒక బాటిల్లో అయితే వాటర్ పోసాను. దీంట్లో మందారు ఆకులు అయితే డెకరేషన్గా పెడుతున్నాను. చూడండి. ఇదైతే వచ్చేసి మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో కోసాను. ఇది మా నాయనమ్మ చెట్టు అన్నమాట, చెట్టుకు కోసాను. ఇదిగోండి, ఇట్లా రెడీ అయిపోయింది డెకరేషన్ లాగా. సో నెక్స్ట్ అదిలో ఒక ఫ్లవర్ యాడ్ చేసేద్దాం. పర్పుల్ లావెండర్ కలర్, లావెండర్ కలర్ అయితే ఫ్లవర్ యాడ్ చేసేద్దాం. అట్లా అయితే ఫినిషింగ్ టచ్ అయిపోయింది. అట్లా ఇది చూడండి, అయితే నీట్గా వర్క్ చేశాను. ఇప్పుడు వచ్చేసి డెకరేషన్ చేద్దాం. నైవేద్యం కింద మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో జామకాయ చెట్టు ఉంటే జామకాయ చెట్టు అయితే కోసాను నైవేద్యం కింద. సో నైవేద్యం పెడదాం. చూడండి, అట్లయితే రెడీ చేశాను. ఇంకా రెడీ చేయాలి, ఫ్లవర్స్ అవన్నీ పెట్టి. ఇది వచ్చేసి నేనేం మాల కట్టాను. ఇక్కడ కొంచెం వెళ్తూరు లేదు, అందుకని బ్లాకిష్గా కనిపిస్తుంది. ఇదిగోండి, ఇది వచ్చేసి నేనే మాల కట్టాను అనమాట. నాకు వచ్చినట్టు నేను కట్టాను. నీట్గా డెకరేషన్ చేస్తున్నాను. ఇంకెవరు నాకు హెల్ప్ చేయట్లేదు, నేనే చేస్తున్నాను. అంటే అఫ్కోర్స్ మా అమ్మకి పని ఉంటుంది. మా డాడీ న్యూస్ పేపర్ ఏజెంట్, సో వెళ్ళాడు. సో నేను ఒక్కదాన్ని కాబట్టి ఐ హ్యావ్ ఎ సింగిల్. సో ఐ ఆమ్ ఓన్లీ డెకరేటింగ్ ద పూజ. సో ఇదైతే వచ్చేసి ఈ డబ్బా నా శుభమస్తులో కాస్ట్లీ డ్రెస్ తీసుకున్నాను. సో ఆ డ్రెస్కి వచ్చిన పెట్టనమాట. సో ఆ కాస్ట్లీ డ్రెస్ మా మమ్మీ పెట్టేసింది జాగ్రత్తగా, ఇంకెందుకులా అని డబ్బా బయట పెట్టుకుంది. సో ఆ డబ్బా నేనైతే తీసుకున్నాను. మందారము అయితే వచ్చేసి ఇది నీట్గా ఇలా పరుస్తున్నాను చుట్టూ. This is my own idea. This is my final look. So you see, this is my final look. ఇంకన్నిటికీ అభిషేకం చేద్దాం. పాలతోను, కుంకుమతో, పసుపుతో, వాటర్తో అభిషేకం చేద్దాం.
ఇది ఇది సరిపోతే పార్ట్ 2 కూడా రావచ్చు. సో అది కూడా విజిట్ చేయండి ఖచ్చితంగా.